తెలుగు సినిమా చరిత్రలో మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించడం అంటే అభిమానులకు పండగే. అయితే నేటి తరంలో మల్టీ స్టారర్స్ కొత్త ట్రెండ్ గా మారిన దాదాపు 4 దశాబ్దాల క్రితమే మెగాస్టార్ చిరంజీవి తన సీనియర్లతో, తన సమకాలీనులతో, ఇతర భాషల స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో చిన్న పాత్రలతో మొదలుపెట్టి తర్వాత సమానమైన పాత్రల్లో నటించి చివరకు ఇండస్ట్రీలో నెంబర్ 1 స్టార్ గా ఎదిగిన చిరంజీవి ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన మల్టీ స్టారర్ సినిమాలు ఉన్నాయి. అసలు చిరంజీవి ఏ స్టార్ హీరోలతో కలిసి నటించారు, ఆ సినిమాలో వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలేంటి, ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా పరిచయమైన తొలి సంవత్సరాల్లోనే ఆయనకు ఒక అరుదైన అవకాశం దక్కింది. అది రెబల్ స్టార్ కృష్ణరాజుతో కలిసి నటించడం. దర్శకుడు బాపు తెరకెక్కించిన మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో కనిపించారు. ఆ సమయంలో కృష్ణరాజు పెద్ద స్టార్ హీరో. మరోవైపు చిరంజీవి మాత్రం ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు కోసం పోరాడుతున్న యువ నటుడు. అలాంటి సమయంలో ఇద్దరూ ఒకే సినిమాలో కనిపించడం చిరంజీవి కెరీర్ కు మంచి మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా ద్వారా చిరంజీవిలోని నటనతో పాటు యాక్షన్ సామర్థ్యాన్ని కూడా ప్రేక్షకులు గమనించడం ప్రారంభించారు. మన ఊరి పాండవుల తర్వాత చిరంజీవి, కృష్ణరాజు కలిసి మరికొన్ని చిత్రాల్లో నటించారు. ప్రేమ తరంగాలు, పులిబెబ్బులి ఈ 2 చిత్రాల్లో ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కాయి. అందుకే ఇవి నిజమైన మల్టీ స్టారర్ సినిమాలుగా చెప్పవచ్చు. అంతేకాదు కె బాలచంద్ర దర్శకత్వంలో వచ్చిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో కృష్ణరాజు హీరోగా నటించగా చిరంజీవి అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒక ఎదుగుతున్న హీరో అప్పటికే స్టార్ హీరో అయిన హీరోతో వరుసగా సినిమాలు చేయడం అప్పట్లో పెద్ద విషయమే. తర్వాత చిరంజీవికి మరో గొప్ప అవకాశం వచ్చింది. అది సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించడం. మొదట్లో కొత్త అల్లుడు, కొత్తపేట రౌడీ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు చిరంజీవి. అయితే చాలా తక్కువ కాలంలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తోడు దొంగల సినిమాలో కృష్ణతో సమానమైన పాత్రలో కనిపించారు. ఇది నిజమైన మల్టీ స్టారర్ గా నిలిచింది. ఒకవైపు అప్పటికే సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న కృష్ణ, మరోవైపు వేగంగా ఎదుగుతున్న చిరంజీవి, ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది చిరంజీవి ఎదుగుదలకు మరో నిదర్శనం. శోభన్ బాబుతో చిరంజీవి ప్రయాణం కూడా ఆసక్తికరంగానే సాగింది. మొదట దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన మోసగాడు సినిమాలో ప్రధాన ప్రతినాయకుడిగా నటించారు. అప్పటికే చిరంజీవి విలన్ పాత్రలు కూడా చేస్తూ తన నటనను నిరూపించుకుంటున్నారు. ఈ సినిమాలో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేయగా చిరంజీవి, శ్రీదేవి మధ్య చిత్రీకరించిన మాస్ సాంగ్ అప్పట్లో మంచి ఆదరణ పొందింది. ఆ తర్వాత చండీప్రియ, బంధాలు అనుబంధాలు వంటి చిత్రాల్లో శోభన్ బాబుతో కలిసి నటించారు. విలన్ గా మొదలై తర్వాత కీలక పాత్రల్లో కనిపించడం చిరంజీవి నటనా పరిణామాన్ని తెలియజేస్తుంది. తెలుగు సినీ చరిత్రలో అత్యంత గొప్ప నటుల్లో ఒకరైన నందమూరి తారక రామారావుతో కూడా చిరంజీవి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన తిరుగులేని మనిషి సినిమాలో చిరంజీవి కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, చిరంజీవి బావమరుదులుగా నటించడం విశేషం. అప్పటికీ చిరంజీవి స్టార్ కాలేదు, కానీ తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. తర్వాత కాలంలో చిరంజీవి కూడా తెలుగు సినిమా చరిత్రలో ఒక మహా స్టార్ గా ఎదగడం విశేషం. చిరంజీవి కెరీర్ లో మరో ప్రత్యేక చిత్రం మెకానిక్ అల్లుడు. ఇందులో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారు. ఇద్దరు మామా అల్లుళ్లుగా కనిపించారు. ఈ సినిమా విడుదలయ్యే సమయానికి చిరంజీవి మెగాస్టార్, ఏఎన్ఆర్ మాత్రం లెజెండ్. 2 తరాల అగ్ర హీరోలు కలిసి నటించడం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది. ఈ సినిమాలోని ఒక పాటలో ఇద్దరూ కలిసి వేసిన స్టెప్పులు ఇప్పటికీ అభిమానులు గుర్తు చేసుకుంటారు. తెలుగు మాత్రమే కాదు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూడా చిరంజీవి కలిసి నటించారు. కాళీ, బందిపోటు సింహం చిత్రాల్లో ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తర్వాత చిరంజీవి సూపర్ హిట్ అత్తకిముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని తమిళంలో మా పిల్లై పేరుతో రీమేక్ చేశారు రజనీకాంత్. ఆ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో కనిపించడం అభిమానులకు సర్ప్రైజ్ గా మారింది. ఇద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవానికి ఇదొక మంచి ఉదాహరణ. విశ్వనటుడు కమల్ హాసన్ తో కూడా చిరంజీవి కలిసి నటించారు. దర్శకుడు కె బాలచంద్ర తెరకెక్కించిన ఇది కథ కాదు సినిమాలో ఇద్దరూ కనిపించారు. తన సమకాలికుల్లో మోహన్ బాబుతో కూడా కలిసి నటించారు చిరంజీవి. వీరిద్దరి కాంబినేషన్ లో కిరాయి రౌడీలు, పట్నం వచ్చిన పతివ్రతలు, బిల్లా రంగా వంటి మల్టీ స్టారర్ సినిమాలు వచ్చాయి. ఇక తన తరం హీరోలైన బాలకృష్ణ, నాగార్జునలతో చిరంజీవి పూర్తి స్థాయి మల్టీ స్టారర్ చేయలేదు. అయితే విక్టరీ వెంకటేష్ తో కలిసి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలో నటించి అభిమానులను అలరించారు. చిరంజీవి కెరీర్ ను పరిశీలిస్తే రెబల్ స్టార్ కృష్ణరాజు, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు,
ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, రజనీకాంత్, మోహన్ బాబు, కమల్ హాసన్, వెంకటేష్ ఇలా వివిధ తరాలకు చెందిన స్టార్ హీరోలతో కలిసి నటించిన అరుదైన కథానాయకుడిగా ఆయన నిలిచారు. చిన్న పాత్రలతో మొదలైన ప్రయాణం, విలన్ పాత్రలు, సహాయ పాత్రలు, మల్టీ స్టారర్స్, చివరకు తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్టార్ గా ఎదిగిన చిరంజీవి సినీ ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయి. మరి మీకు చిరంజీవి చేసిన మల్టీ స్టారర్స్ లో ఏ సినిమా ఎక్కువగా నచ్చింది? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీ సెంటర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరొక ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.